ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధరబాబు గారు ఇంకా ఇతర పెద్దలందరూ పాల్గొంటున్నారు. నామ ఫలకాల ఆవిష్కరణ, ఇనాగ్రేటింగ్ ద ప్లేక్, అక్కడ శంకుస్థాపన. ఈ శంకుస్థాపన దేనికోసం జరుగుతోంది? ఈనాటి యువతను సమర్థులుగా తీర్చేందుకు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న సంగతి మనకు తెలుసు. అదిగో మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య జరుగుతున్న నామ ఫలకాల ఆవిష్కరణ, శంకుస్థాపన మహోత్సవం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఒకసారి గట్టిగా దృశ్యం చప్పట్లు కొట్టండి. ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ శంకుస్థాపనలో పాల్గొన్న పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న 4 ఏటీసీలకు శంకుస్థాపన జరుగుతున్న శుభవేళ ఇది. నిర్మాణానికి, భవన నిర్మాణానికి శ్రీకారం, వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా శ్రీకారం, కౌశల్యం అంటే టాలెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఇది శ్రీకారం చుడుతున్న సందర్భం తెలియజేస్తుంది వేదిక. టాటా టెక్నాలజీస్కి సంబంధించిన సుశీల్ కుమార్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారితో పాటు పాల్గొంటున్నారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్న సందర్భంలో సౌకర్యాల్ని, సౌలభ్యాల్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న పండుగ ఇది. అధునాతన పరికరాలు, అత్యంత అధునాతన శిక్షణతో, ఇంకా సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తూ మన అప్లికేషన్లో వేగాన్ని పెంచటం, అప్లికేషన్లో పర్ఫెక్షన్ పెంచటం ఈ ఏటీసీల లక్షణం. గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న కార్యక్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ వేలాది మంది యువతకి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. ఎందరో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్గా షార్ట్ టైం అంటే స్వల్పకాలిక శిక్షణ, దీర్ఘకాలిక శిక్షణ కూడా చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. యువ పారిశ్రామికవేత్తల్ని అంటే అమెచ్యూర్ ఇండస్ట్రియలిస్ట్ని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయటం, ఎంటర్ప్రినర్స్ని ఇటు సూక్ష్మ తరహా, చిన్న తరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు ఉపయోగపడే స్కిల్డ్ వర్కర్స్ని తయారు చేయటం, అదిగో శాస్త్రోక్తంగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఐటీఐ విద్యార్థులకి ప్రస్తుతం పరిమితం చేసిన ఈ సదుపాయాన్ని పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కల్పించేందుకు వారు సంకల్పించారు. ఇక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి TGBO CWW బోర్డు అనేక సంక్షేమ పథకాలతో కూడా ఆ భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి అండదండలుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.